నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్ లో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆయన ఘనతను వివరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు. భీమవరంలో వెల్లడించిన ఈ కోర్సుల జిల్లా అధికారి నాగేశ్వరరావు. తణుకు ప్రాంతంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతోత్సవాలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. మామిడి పళ్ళు స్వీట్లను పంచిపెట్టిన కార్యకర్తలు. పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణకు తణుకులో అభినందన వెలువ. కేకులను కట్ చేసి ఆనందాలను పంచుకున్న ఎంఆర్పీఎస్ ఉద్యమ నేతలు. చౌక డిపోల ద్వారా నిత్యావసర సరుకులను అందచేయనున్న ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు. యోగా ప్రక్రియ జీవన శైలిలో ఒక భాగం కావాలి. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో పేర్కొన్న డాక్టర్ హిమబిందు. ఉన్నత విద్య ఉన్నప్పుడే ఉన్నతంగా స్థిరపడొచ్చు. రాజమండ్రిలో ఉద్బోధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. అంబాజీపేట మండలం పుల్లేటికూరులో వేడుకగా నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిన నాయకులు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పరిరక్షించిన ఘనత అన్న ఎన్టీఆర్దే. కొత్తపేటలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఐఎస్ రాజు. పోలవరం నిర్వాసితుల అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం. జీలుగుమిల్లి మండలంలో భరోసా ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారన్నారు. వేడుకలకు విచ్చేసిన ఇతర జిల్లా అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్నారులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో అందరికీ తెలిసిన మాటే, ప్రతి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ, రైతులైనా శ్రామికులైనా, ప్రతి ఒక్క తెలుగు పౌరుడికి తెలియని పేరు అంటే తెలిసిన పేరు ఏదైనా ఉంది అంటే అది నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన పేరు వినని వ్యక్తి ఎవరు బహుశా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మటుకు ఆయన పేరు వినే ఉంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, వీడిశేఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు బుధవారం నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఏ నాగేశ్వరరావు భీమవరంలో బుధవారం తెలిపారు. జనరల్ కోర్సుల వారికి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వొకేషనల్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు పెనుగొండలోని ఎస్వీకేపీ, భీమవరంలోని ప్రశాంతి జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మార్చిలో వెలువడిన పరీక్షల ఫలితాల్లో ఇంటర్ విద్యార్థులు 84% ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. మార్చిలో జరిగిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 84%తో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం జరిగింది. అలాగే మార్చిలో ఫెయిల్ అయిన విద్యార్థులకి ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ అన్నాము, దాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రజెంటు ఈ డేట్ నుంచి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి 3 సెంటర్లను అలాట్ చేయడం జరిగింది. ఒకటి జనరల్ ప్రాక్టికల్ కొరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ భీమవరంలోను, అలాగే వొకేషనల్ ప్రాక్టికల్స్కి ప్రశాంతి జూనియర్ కాలేజీ, అలాగే ఎస్వీకేపీ పెనుగొండ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలోను ఈ 2 సెంటర్లో వొకేషనల్ విద్యార్థుల కొరకు ఎగ్జామ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు
జరిగే విధంగా, ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని తణుకు నియోజకవర్గంలో బుధవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1980లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలిరా అని ఎన్టీఆర్ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించి చైతన్య రథమెక్కి ఎన్టీఆర్ జనం మధ్యకు తరలి వెళ్లారు. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ, చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కనే స్నానపానాదులు. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్ళకు ఊళ్ళే తరలివచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైనా రోజు తరబడి ఎదురు చూసేవారు. అలా కొద్ది రోజుల్లోనే మహాప్రపంచంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దాంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి అభిమానం అందుకున్నారు. ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, వ్యవసాయ పంపు సెట్లకు ₹50కే విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మునుసోబు కరణం వ్యవస్థ రద్దు, మండల పరిషత్ ఏర్పాటు వంటి సంచలనాత్మక పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994లో శాసనసభకు ఎన్నికలు జరగ్గా 3 సార్లు తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984, 1991 సంవత్సరాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్లమెంట్లో అవతరించింది. దాంతో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా వ్యవహరించారు. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించి జాతీయ నాయకునిగా పేరొందారు. ఎంతో ఘనకీర్తి సాధించిన ఈ మహానేత ఎన్టీఆర్ తణుకు పట్టణానికి 7 సార్లు వచ్చారు. 1982లో మొదటిసారిగా పార్టీ ప్రచారం కోసం చైతన్య రథంపై తణుకు వచ్చి ప్రస్తుతం ఉన్న మాంటిసోరీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ తర్వాత 1983లో ముఖ్యమంత్రిగా వచ్చి తొలి మున్సిపల్ చైర్మన్ గా ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ నిర్మించిన తణుకు పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించారు. అలాగే 1985, 1989, 1994 ఎన్నికల్లో ప్రచారం కోసం ఇచ్చేశారు. 1986లో వరద బాధితులను పరామర్శించేందుకు రాగా 1988లో ఆంధ్ర షుగర్స్ రాకెట్ ఇంధన తయారీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాలకు మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు పూలమాలలు వేసి మాట్లాడారు. అనంతరం మామిడి పళ్ళు, స్వీట్లు పంచిపెట్టారు. తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు తణుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి అనతి కాలంలోనే, అంటే 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక ఎన్టీ రామారావుకే చెందుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ప్రజల పక్షపాతి, ఏదైతే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి
అందరూ సమాజంలో ఉన్నతమైన స్థానానికి రావాలన్న ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈ రోజుకి కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని చోట్ల కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా ముఖ్యంగా పేదవాడికి తెల్లని అన్నం తినాలనే ఉద్దేశంతో కిలో ₹2 బియ్యం, అలాగే పక్కా ఇల్లు, అలాగే కట్టుకోవడానికి చీర దావతి, ఇలాగా అనేక పథకాలు ఆయన తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కీర్తి శివప్రసాద్, ఎలుబూడి ఈశ్వరరావు, దూలం చిట్టిపాప, తమరాపు రమణమ్మ, తాతపూడి మారుతీరావు, షేక్ సురా సాహెబ్, మల్లిని రాధాకృష్ణ, మేడికొండ నాగయ్య, చింతలపూడి సన్యాసరావులు పాల్గొన్నారు. అలాగే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు. ఈ మేరకు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆరంభమైన తణుకు పురపాలక సంఘ కార్యాలయం పాలనలో ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నల్ల భాస్కర్ రావు, తమరాపు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పురుషుల శాఖ గ్రంథాలయంలో కూడా ఎన్టీ రామారావు జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. గ్రంథాలయ అధికారి సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, చదువర్లు ఎం జ్యోతి, మాసబత్తుల నాగమణులు పాల్గొన్నారు. కాగా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి ఇదే గ్రామానికి చెందిన సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ సన్నిహితులు ముల్లపూడి వెంకటకృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు పెద్దకోటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ఎరుగవరం మండలం కె ఇల్లిందలపరు గ్రామ తెలుగుదేశం ఆధ్వర్యంలో కేకును కట్ చేసి ఎన్టీఆర్ జయంతిని ఆనందంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొల్లేపల్లి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్, రెడ్డి ప్రసాద్, నున్న మోహనరావు, పెనుమర్తి సత్యనారాయణ, అడ్డాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్ ప్రాంగణంలో ఎన్టీఆర్ జయంతిని నిర్వహించి విద్యార్థులకు పాటల పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలువురు ఎన్టీఆర్ కు ఘంటసాల పాడిన పాటలను ఆలపించి అలరించారు. తల్లినే కన్న భూమి గొప్పదిరా వేరే స్వర్గం ఏలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఉపాధ్యాయురాలు పైబోయిన వెంకట నాగలక్ష్మిని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, ప్రధానోపాధ్యాయులు మలకపల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు సంస్థ సభ్యులు ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, సంఘ సేవకులు మందకృష్ణ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన సందర్భంగా ఈయన అనుచరులు తణుకు ప్రాంతంలో బుధవారం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, మదర్ తెరీసా విగ్రహాలకు పూలమాలలు వేసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అబ్బ దాసరులాజర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యమ నేతను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. అలుపెరగని పోరాటంతో అభివృద్ధిలో అందరికన్నా అడుగున ఉన్న వారికి మేలు చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ తెచ్చిన ఘనత మందకృష్ణకే దక్కిందన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడాన్ని తణుకు
పట్టణంలో మేము కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారు ABCD కేటగిరీ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితి స్థాపించారు. 30 సంవత్సరాల ఏదైతే ABCDగా వర్గీకరించాలని స్థాపించిన ఈ యొక్క పోరాటం ప్రజా సమస్యల పట్ల, అలాగే అదేవిధంగా ఆరోగ్యశ్రీ పట్ల, వృద్ధులకు, వితంతులకు, అలాగే వికలాంగులకు పెన్షన్ పెంచడం పట్ల ఒక వర్గీకరణ కోసం ఒక ఉద్యమాన్ని స్థాపిస్తే అనేక ప్రజా సమస్యలు పట్ల ఆయన ఎనలేని పోరాటం చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ పోరాట ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా కూడా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం దళిత జాతికే గర్వంగా ఉందని, అలాగే దళిత జాతికే వన్నె తెచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు అబ్బదాసరి కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నాడు సత్యనారాయణ, కడిమి శేఖర్, పువ్వుల శ్రీకాంత్, నేకూరి కృష్ణ, ఉండ్రాజవరపు శ్రీనివాస్, కొల్లి శివ, చదలవాడు తిమోతి, ఉండ్రాజవరపు పండు, నాగూరి పెద్దిరాజులు పాల్గొన్నారు. అలాగే వీరభద్రపురం MRPS కార్యకర్తలు కూడా కేకును కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఉద్యమ నాయకునికి న్యాయం జరిగిందంటూ నినాదాలిచ్చారు. సమితి నాయకులు దూలపల్లి బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తానేటి వీరయ్య, ముఖ్యులు మల్లిపూడి సుధాకర్ బాబు, మల్లిపూడి ప్రసాద్, బాబు జగజ్జీవన్ రామ్, యూత్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పిలుపు మేరకు తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉదయం 6 గంటలకు జాతీయ యోగా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వస్చవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు చెందిన యోగా టీచర్ ముల్లపూడి రామకృష్ణ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. రోటరీ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. జాతీయ పౌర పంపిణీ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల బియ్యం, పంచదార, వంట నూనె, కందిపప్పు ఇలా పలు రకాల నిత్యావసర వస్తువులను అందించేందుకు చౌక ధరల దుకాణం రేషన్ డిపో వ్యవస్థను ప్రవేశపెట్టింది. 6 ఏళ్ల క్రితం వరకు వీటి ద్వారా దారిద్ర్య రేఖకు దిగువనున్న BPL కుటుంబాలకు రేషన్ సరుకులు అందించేది. అయితే గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అంటూ MDU వాహనాలు వచ్చాయి. వాటి ద్వారా ప్రజలు రేషన్ అందుకునేవారు. అయితే ఇది ఎప్పుడు వస్తుందో తెలియక అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాహనాలను రద్దు చేసి తిరిగి పాత పద్ధతిని పునరుద్ధరించింది. జూన్ 1వ తేదీ నుంచి చౌక డిపోల వద్దనే రేషన్ సరుకులు పంపిణీ కానున్నాయి. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అటు యంత్రాంగం, ఇటు డీలర్లు యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఒక డీలర్ కార్డుదారుల సౌలభ్యం కోసం ముందుగానే బియ్యాన్ని సంచులో నింపి సిద్ధం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రారంభించిన ఈ విధానం అందరూ బాగుందని చెప్పడంతో దాన్ని కొనసాగిస్తున్నట్లు డీలర్ పొలపర్తి నరసింహారావు మాట్లాడుతూ తెలియజేశారు. పాత పద్ధతిలో అమలు చేయమని ఆర్డర్ చేసినది. ఈ మూటలు కూడా చేయడం కారణం ఏంటంటే పోయిన కరోనాలో ఈ పద్ధతి అవలంబించాను. ఈ పద్ధతి అందరూ బాగుందన్నారు. దానికోసం 10, 20, 15 ఏ సంచిగా సంచి ప్యాకింగ్ చేసి ఉన్నది సరైన తూకంలో వచ్చిన వారు కాటా పెట్టుకునే సంచి ఇచ్చి ఈ మూట పట్టుకుపోతారండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం అని ఇలా చేశాను. అందరూ బాగున్నారని చెప్తున్నారు. ఇంకా డీలర్లు అందరూ కూడా చాలామంది ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నారండి. 1వ తారీఖున ఇవ్వడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామండి. మేము రెడీ చేసుకుంటున్నాం. యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ప్రాంగణంలో యోగా వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులు, విద్యార్థులు క్రమం తప్పకుండా నిత్యం యోగ సాధన చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు శారీరక, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. అనంతరం ఉద్యోగులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ తలారి రేష్మ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాజేష్, డాక్టర్ మూర్తి, స్టాఫ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.